అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలకి, మా మామగారికి సన్నిహితులు, పాస్టర్ గారికి, మా పెద్ద మావయ్య గారికి, వసంత్ కుమార్ గారికి. మా మావయ్య గారి గురించి అంటే ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ ఒకేలా చెప్పారండి. అంటే ఆయన అలా తిరుగుతూ ఉంటారు, అలా చేస్తారు అని చెప్పేసి అందరూ ఆల్మోస్ట్ ఒకలానే చెప్పారు. అది ఒక యాంగిల్ మాత్రమేనండి. ఆయన రెండు యాంగిల్ ఇంకోటి కూడా ఉంది. ఆయన ఏంటంటే మాట కఠినం, మనసు సున్నితం అండి. బాగా మేము కూడా మాకు మ్యారేజ్ అయింది 21లో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఈయన ఇలా ఉన్నారు కదా, ఇంకా మాకు ఇంకేం చూసుకుంటారులే, మేమే ఇంకా ఆయనకి సపోర్ట్ అవ్వాలి అనుకున్న ఆలోచనలో మేము ఉన్నాము. కానీ రాగా 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 ఆయన పర్సనల్ విషయాలు చాలా షేర్ చేశారు మాకు. అక్కడికి వస్తూ ఉండేవాళ్ళు, మాట్లాడుతూ ఉండేవాళ్ళు, అన్నీ చెప్పారు. రాగా రాగా బాగా లాస్ట్ 1 ఇయర్గా బాగా అటాచ్మెంట్ అయింది ఆయనకి నాకు. ఆయన వస్తే నేను బయటికి వెళ్ళినా కూడా నన్ను కలిసి వెళ్ళే వరకు ఆయన వెయిట్ చేసేవాళ్ళు కంపల్సరీ. మామగారి కంటే కూడా మంచి ఫ్రెండ్గా కూడా ఉన్నారు ఆయన నాతో. ఇంకొకటి అందరికీ తెలియని విషయం ఏంటంటే కూతుర్ని పట్టించుకున్నారో లేదో అని చాలామందికి సందేహాలు ఉంటాయి. కానీ ఆయన అందరి ఇళ్లలో ఎలాగైతే కూతురికి మనం చేయాల్సిన బాధ్యతలు ఉంటాయి, చేయాలి అని కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదండి, అలాంటివన్నీ కూడా ఆయన దగ్గరుండి జరిపించడం జరిగింది. మా మ్యారేజ్ దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కటి ఆయన దగ్గరుండి ఆయన చేయాల్సిన బాధ్యతలన్నీ ఆయన నిర్వహించారు. అది కూడా అంటే ఆయన కూతురు కోసం అంటే ఆయన పట్టించుకున్నారా లేదా అన్న విషయం అందరికీ తెలియాలని చెప్పేసి ఈ కార్యక్రమం సందర్భంగా మేము చెప్పడం జరిగింది. మంచిది సమయంలో